వాడు మన విమానాలు రానివ్వకపోతే కూడా వాడికే నష్టం. అవును, అక్కడ ఉన్నదే అది. అవి కూడా మూసేస్తే ఏమవుతుంది? రెండోది మనం మూసేస్తే వాడు అసలు తట్టుకోలేడు, ఆర్థికంగా పెనుభారం అయిపోతుంది, వరుస విమానాలు నేలకు దిగే పరిస్థితి కూడా వస్తుంది పాకిస్తానీలకు. సో ఇది ఆల్రౌండ్. సార్ రక్తం పారుతుందా బుట్టోకు పవన్ కౌంటర్? ఇది నిజంగా అంటే పవన్ కళ్యాణ్ రెండు మాట్లాడారు, రెండిట్లో ఒకటి ఇది ముఖ్యంగా. ఇప్పుడు సింధు నది జలాలు ఎప్పుడైతే ఆపేసామో మనము, ఇది చాలా సంచలనం కలిగించింది. సింధు జలాలు ఆపినా ఇప్పటికి ఇంకా పూర్తిగా నీళ్లు వెళ్తున్నప్పటికీ ఇంకా తర్వాత మీకు వానాకాలం వచ్చేసరికి మటుకు ఈ పరిస్థితి ఉండదు. సరే ఇప్పుడు వానల వల్ల లేదా మంచు కరగడం వల్ల ఎండాకాలంలో మంచు కరిగి నీళ్ళు వస్తున్నాయి కాబట్టి ఓ పరిస్థితి మించి ఆపలేవు నువ్వు. కొన్ని వెళ్తాయి డ్యాములు ఉంటాయి, కానీ కొద్ది రోజుల్లో ఆ పరిస్థితి ఉండదు. ఇంకా వింటర్ వచ్చిందంటే కనుక పూర్తిగా ఎండిపోయే పరిస్థితి కూడా అక్కడ వస్తుంది. సో ఈ మాట వస్తే ఈ బిలాల్ భుట్టో అని భుట్టో కుమారుడి వరకు ఆయన కూర్చోబెట్టారు కదా చిన్న వయసులోనే, అతను మాట్లాడుతూ ఏదో ఉగ్రవాదాన్ని ఖండిస్తున్నాను అంటూనే నీళ్లు పంపించకపోతే ఇక్కడ రక్తం పారుతుంది నదుల్లో అన్నాడు. నదుల్లో రక్తం పారడం లాంటి భాష నిజానికి ఎంత తీవ్రమైనటువంటి భాష. అప్పుడు ఏమన్నా అధికారంలో ఉన్న పరిస్థితి కూడా కాదు. అంటే ఎవరికి వాళ్ళు ఇందా మీరు అడిగినట్టుగా రెచ్చగొట్టే ప్రయత్నం ఇమ్రాన్ ఖాన్ అయినా భుట్టో అయినా ఇంకో వైపు నుంచి ఇంకో షరీఫ్ అయినా ప్రతి వాళ్ళు కూడా. సో దాని మీద పవన్ కళ్యాణ్ గట్టిగా మాట్లాడింది ఏంటంటే, ఇప్పుడు మీరు బుద్ధి లేకపోతే మేమేం చేస్తాం, మీరు 4 సార్లు యుద్ధం చేశారు, ఆ చివరికి ఏమైందో ఎవరికి తెలియదు, ఇంకోసారి మీరు అట్లా దుస్సాహసం చేస్తే అదే జరుగుతుంది అంటే రక్తం పారడం లాంటి తీవ్రమైనటువంటి మాటలు వాడుతున్నప్పుడు అదే జరిగితే కనుక మీరు మళ్ళీ ఇంకోసారి దెబ్బతింటారు, ఎవరిది ఏం జరుగుతుందో అక్కడే మీరు చూస్తారనే ఒక జవాబు రెండు ఉన్నాయి పవన్ కళ్యాణ్ దాంట్లో. ఒకటేమో కాంగ్రెస్కు సంబంధించి, ఇంకోటి భుట్టోకు సంబంధించింది. బిలాల్ భుట్టోకు ఆయన ఇచ్చిన జవాబు భారతదేశం యొక్క స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది. రక్తం పారడం లాంటి హెచ్చరికలు బెదిరింపులు ఏంటి దేశానికి, అసలు దీని ప్రభావం ఏంటి, ఎలాంటి సంకేతాలు ఇస్తుందనే కనీసమైన ఆలోచన కూడా లేకుండా, అంటే రెచ్చగొడితే రేపు మళ్ళీ రావచ్చు. ఇండియా వ్యతిరేకత రెచ్చగొట్టడం అన్నది పాకిస్తాన్లో అదొక రాజకీయ ఎత్తుగడ, రాజకీయ పాచిక. సో ఆ పాచికను చిత్తు చేసే విధంగా పవన్ కళ్యాణ్ మీకు నేర్చుకుంటారన్నారు. అదే కదా తులసిరెడ్డి ఎక్కడో పంచర్చలోనే ఎక్కడో అంటున్నాడు, 4 యుద్ధాలు జరిగాయి, అందులో 3 యుద్ధాలు మహాయంలోనే కదా జరిగాయి కాంగ్రెస్లోనే, ఒకటి వాజ్పేయి ఉన్నప్పుడు. ఎవరుంటే ఏముందండి ఢిల్లీలో, భారతదేశం అనేది గొప్పతనం అనేది చూడాలి తప్ప, మహత్తరమైన భారతదేశం అనేది ఇక్కడ ప్రతిబింబం తప్ప, ఆ రోజు ఏ పార్టీ ఉందని కాదు, అంత తీవ్రంగా మాట్లాడతారని కూడా ఊహించలేం కదా. మీరు ఎలా ఉన్నారు, ఒకవైపున మీరేమో 36 గంటల యుద్ధం వస్తుంది అని ప్రపంచ దేశాల దగ్గర పరిగెడతారు, ఇంకోవైపునేమో రక్తం పారుతుంది, అది కూడా ఏరులై పారుతుంది రక్తం. అంటే అది ఎంత తీవ్రమైన హెచ్చరిక, అసలు ఏదైనా అందులో రాజనీతిజ్ఞత ఏమన్నా ఉందా దాంట్లో? కాబట్టి పవన్ దానికి జవాబు చెప్పడం పూర్తిగా సరైనటువంటిదే. అది కూడా నేషనల్ మీడియా అడిగితే చెప్పాడు ఆయన ఇతరవన్నీ మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళకు మధుసూదన్ రావు కుటుంబానికి సహాయం ఇవన్నీ చేసినప్పుడు. సార్ మరొక అంశం, పవన్ కళ్యాణ్ ఇంకొక ప్రస్తావన, దాడి మతం పైన దేశం పైన, దీన్ని నేను వాటికి ఈ విషయంలో ముందు నుంచి మాట్లాడుతున్నాను.